అల్లమ్మమ్మ ఏడున్నావురా? ఏం చేస్తున్నావు? చెప్పు మామ, ఏం కావాలి? ఇంత పొద్దున ఫోన్ చేసినావు? బాత్రూంలోకి కూర్చున్నామమ్మ, డాటా అయిపోయింది. నీకు తెలుసు కదా, నేనేమన్నా చూస్తే కానీ నాకు బాత్రూమ్ రాదు. నేను చేసుకుంది బయటకి ఎట్లా వస్తామమ్మ? ప్లీజ్ కొంచెం డాటా రీఛార్జ్ అయ్యవా? మామ, కొత్త ఏదొచ్చినా నువ్వే చూస్తావు ఎందుకు మామ? పుక్కడికి వస్తుందా మామ డాటా? నేను రీఛార్జ్ చేయలేక నా రక్తాలు చెందిస్తున్నా మామ. నీకు అనవసరంగా దోస్తుగానే అయినా నీకు చేస్తున్నా చూడు, సాగు కొట్టోడా. వచ్చినాయి మామ, నువ్వు పెట్టే ఇక నా పని చేసుకుంటా. ఆడుతూ పాడుతూ బిట్లు చూస్తే మాజా ఏమి ఉన్నది, అదే బాత్రూంలో ఉన్న ఫ్రీడమ్. మామ బిట్లు వస్తలేవు, పొద్దున్న రీఛార్జ్ చేసిన. బిట్లాన్ని చూసి అడగొచ్చినా రీఛార్జ్? ప్లీజ్ మామ, ఒక్కసారి రీఛార్జ్ చెయ్యి, మళ్ళీ ఒకసారి అడగా. అతుగా నువ్వు ఎన్నిసార్లు అడగలేదురా రీఛార్జ్? అడగా అని. నేను చెయ్యా ఇయ్యాల. నువ్వు చెయ్యకపోతే మేము పిల్లవి నొట్టు. లే దొరికిందారా నీకు నీ బిట్లు చూస్తేందుకు? ఆతగా చూడు, రీఛార్జ్ చేస్తున్నా. నా బిట్లు నాకు వచ్చినాయి, కనబడుతున్నాయి. కంటే ఇక రోడ్డు వినా చెయ్యి ఊపుతారు చూడు, పిలుస్తారు రా బాయ రా బాయ. అల్లనయ్యం కదరా, ఇంత ఇంట్రెస్ట్ అని ఉండదు కదరా ఆ బిట్ల మీద. నువ్వు కొమ్మచ్చా, ఎప్పుడు చూసినా నావిని ఏడుస్తావు. నీకేం తెలుసు ఆ బిట్లు, ఆ బిట్లలో ఉండే మజా? సంకినాయల్లా సంకనాయపోతావురా. మమ్మ, రేపటికి నా రీఛార్జ్ లాస్ట్ మామ. అయితే అంగు ఇక్కడ, నీకు రీఛార్జ్ చేస్తా. సరే మామ, వచ్చి అంగుతా. అమ్మ, నువ్వే మీనింగ్తో అన్నావు మామ, నాకు బాధగా. ఆతుగా నువ్వు బాధపడితే నాకేంద్రా, సర్వం తెంగి తింటున్నావు కదరా. ఎండుగాడేవి మామ, ఆ మొత్తం చూసుకోలేవా? పీకు నా కొడక. జాబ్ చూస్తే ఇంటర్వ్యూ సెట్ చేస్తే వచ్చి అటెండ్ అవ్వడానికి కూడా చేత కాదు, మాట్లాడతావా? నువ్వు చేయబట్టి నా ఇజ్జత్ పోయింది హెచ్ఆర్ దగ్గర. మామ, ఒక అమ్మాయి కలుస్తా అన్నది, అందుకే రాలేదు మామ. బీకినవరా కలిసి? వీడియో కాల్లో కలుస్తా అన్నది మామ, అందుకే రాలేదు. నీకు బాగుపడే లక్షణాలు లేవురా. అంటే ఎట్లా మామ? మీ తాత రసికి రాజా, నువ్వే పెద్ద రసిగ్గాను అయినావు కదరా. తాత గురించి మాట్లాడకు, మా తాత నాకు దేవుడు. ఉన్నదంతా పక్కింటి లక్షవకు ముంగట భుజోగమి పెట్టిండు కదరా మీ అయ్య. ముసలోడే గాని మహానుభావుడు, రాసలీల. మా తాత మస్తు సంపాదించుండు, పోనీ అని దానం చేసిండు అమ్మాయిలకు. నీకేం తెలుసు? దానం అనర్రా, వీక్నెస్ అంటారు. ఏదో ఒకటి మచ్చా, వదిలేయి మచ్చా. తినడానికి అని ఆర్డర్ పెట్టిపోయి, రీఛార్జ్కి డబ్బులు లేవు, నేను ఎలా పెట్టాలి మామ? చెప్పు బాబు. ఆంటీ, మీ సపోటా పనులు బాగున్నాయి, అందుకే వచ్చాను ఆంటీ. అరే బడకవు, ఏం మాట్లాడుతున్నావు రా? చంపేస్తారా వాళ్ళు. నువ్వు ఒక మామ, నేను సెడి చేస్తా. ఆంటీ, మీ తోటలో సపోటా పనులు అంటే నాకు కొంచెం నత్తే ఉంది. షార్ట్ కట్ లో చెప్పడం నాకు అలవాటు. అవునా? నేనేదో అనుకున్నా బాబు. అంటే జలుబైందా? అవును బాబు, జలుబైంది. ఒక్కసారి చీకట్లో ఆట ఆడదాం, అంతా పోద్ది. నిన్ను గత్తరబెట్ట గట్ల నవ్వుతీవేందిరా? ఆంటీ, నాకు షార్ట్ కట్ లో చెప్పడం అలవాటు కదా, నత్తి ఉంది. దాన్ని ఏమంటారేంటి, ఆవిరి పెట్టడం అంటారు కదా, చెద్దరి కప్పుకొని. నేను ఏమైనా హెల్ప్ చేయాలా ఆంటీ? వద్దులే బాబు, ఈ వయసులో చాలా కష్టం అలాంటివి చేయడం. మీ ఏజ్ ఎంత ఆంటీ? నేను ఆంటీలో కనిపిస్తున్నా కానీ నా ఏజ్ 29 మాత్రమే. లోపలికోయే ఏంద్రా కూడా అప్పటి నుంచి చూస్తున్నా, డబుల్ మీనింగ్ మాట్లాడుతున్నావు. గుద్ద బలిసిందా వే? గొడ్డపర దింపాలా కాలబెట్టి? అంకుల్, మీరు అలా మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా అంకుల్, నాకు భయం వేస్తుంది. రేపు కూడా పెళ్లి చేస్తే ఇద్దరు పుడతారు, కథలు తెంగుతున్నావు బే. ఆంటీకి లైన్ వేస్తున్నావు బాడకావు. పక్కింటోళ్ళని మాట్లాడుతున్నా అంకుల్, పాపమ్మడికి ఏం తెలియదు అంకుల్, వదిలేయండి. ఆ బెడ్రూమ్ పక్కనే రావని బాత్రూమ్, ఎప్పుడు చూసినా బిట్లు చూస్తూ ఉంటాడు గాడిది కొడుకు. అరే ముచ్చ, నా ఇజ్జత్ అంతా తీసినవరా మచ్చ. పోదాం బార ఇక్కడ నుండి. పాపం వెళ్ళిపోయారు భయపడి. డబుల్ మీనింగ్ బాడకావు, వాడు ఉంటే ఎంత పోతే ఎంత. మనం వెళ్దాం, బెడ్రూమ్లో చాలా పని ఉంది, ఒక ఆట ఆడుకోవాలి.